హలో హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు డైల్ న్యూస్. సో ఈరోజు 2 సినిమాలు అయితే రిలీజ్ అయ్యాయి. ఈ ఫ్రైడే ఎవరు సొంతం చేసుకోబోతున్నారు, ఈవెన్ అడవిశేష్ ఆర్ ప్రదీప్ రంగనాథన్ అనేది మనం సినిమాల ద్వారా దాని యొక్క అనాలిసిస్ని అంటే చూద్దాము, అసలు ఏంటి సినిమాలు ఆడతాయా ఆడవా అని. సో ఫస్ట్ స్టార్టింగ్ విత్ డెకాయిట్. ఈ సినిమా స్టారింగ్ విత్ అడవిశేష్ అండ్ మృణాల్ ఠాకూర్ అండ్ ప్రొడ్యూసర్డ్ బై సుప్రియా యార్లగడ్డ, ప్రెజెంటెడ్ బై అన్నపూర్ణ స్టూడియోస్. సో ఈ సినిమా గురించి తీరిగ్గా అసలు సినిమాలో ఉన్న నెగిటివ్స్ ఏంటి, పాజిటివ్స్ ఏంటి, వాట్స్ అంటే ఈ ఫ్రైడే అడవిశేష్ సొంతం చేసుకున్నాడా లేకపోతే తన హిట్ స్ట్రీక్కి బ్రేక్ పడిందా అనేది మన ముందు జర్నలిస్ట్ అండ్ క్రిటిక్ రవి గారు ఉన్నారు. లెట్స్ టాక్ అండ్ డిస్కస్. హాయ్ సార్, ఏదైతే సినిమా ఉందో డెకాయిట్ వర్తా కాదా, లేకపోతే ఈ ఫ్రైడేకి ఇది చూడొచ్చా చూడలే అంటే అంత అవసరం లేదు సైడ్ చేసేయచ్చా? ఈ వారం రిలీజ్ అయిన 2 సినిమాల్లో చూసుకుంటే వర్త్ వాచింగ్, ఖచ్చితంగా థియేటర్లో చూడొచ్చు. డెకాయిట్ అనే సినిమా సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంటుంది, బట్ అడవిశేష్ గారు చూస్ చేసుకుని ఏ స్క్రిప్ట్ అన్నా బాగుంటుంది అనేలాంటి సినిమాలు ఉంటాయి. ఎందుకంటే అడవిశేష్ గారికి ఇచ్చిన పేరు హిట్ మెషిన్ అని ఇచ్చారు. సో ఆ హిట్ మెషిన్ పేరుకి అయితే ఆయన న్యాయం చేస్తారు. బట్ ఎక్కడో కొంతవరకు అంటే ఆడియన్స్ నుంచి కొంత నెగిటివిటీ అనేది బయట ఎక్కువ వినిపిస్తుంది ఈ సినిమా మీద, డెకాయిట్ మీద. ఎవరు ఎందుకు ఎలా ఫీల్ అయ్యారు అనేది కూడా అర్థం కావట్లేదు. బట్ బికాజ్ ఆడియన్స్ ఏది నచ్చుతుంది, ఏది జనాలు వస్తున్నారు, ఏది రావట్లేదు అనేది మనం అనలైజ్ చేయలేం. నా వరకు ఉన్న పాయింట్ సినిమా గురించి మాట్లాడుకోవాలంటే అడవిశేష్ గారు ఈజ్ పాజిటివ్, మృణాల్ ఠాకూర్ గారు యాక్షన్ పాజిటివ్, అండ్ అనురాగ్ కశ్యప్ గారు పాజిటివ్, కులకర్ణి గారు ఉన్నారు పాజిటివ్, అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ పాజిటివ్, డైరెక్షన్, ఆ ఫ్లాష్ కట్స్, ఎడిట్ కట్స్ ఏవైతే ఉన్నాయో పాజిటివ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పాజిటివ్స్. ఇవి పాజిటివ్స్ మాట్లాడుకుంటే. నెగిటివ్స్కి వచ్చేపాటికి కొత్త కథ ఏం కాదు. ఫస్ట్ హాఫ్ పరిగెడుతుంది చాలా ఫాస్ట్గా, రేసీ స్క్రీన్ ప్లే అంటాం కదా, సో ఆ రేంజ్లో పరిగెడుతుంది. సెకండ్ హాఫ్ ఆ పరుగు కొంచెం తగ్గుతుంది. కానీ సెకండ్ హాఫ్ క్లైమాక్స్ ఎక్కడైతే ఈయన నిజం తెలుసుకుంటాడో, ఒక ప్లాట్లో ఒక స్టోరీలో నిజం తెలుసుకుంటాడో అక్కడి నుంచి కథ టర్న్ అవుతుంది. ట్విస్ట్ మనం ఎక్స్పెక్ట్ చేసింది ఒకటైతే అక్కడ ఇంకోటి జరుగుతుంది, మనం ఎక్స్పెక్ట్ చేసింది ఒకటైతే ఇంకోటి ఆ క్లైమాక్స్ 20-25 మినిట్స్ పార్ట్ ఏదైతే ఉందో దట్ ఈజ్ వర్త్ వాచింగ్ ఇన్ థియేటర్స్. సో ఇవి పాజిటివ్స్. ల్యాగ్, కొంచెం బిట్ ఆఫ్ ల్యాగ్ ఉంది. అండ్ ఈ కథని డీల్ చేసిన విధానం ఎలా ఉంది అనే దానికంటే చూస్తున్నప్పుడు యాజ్ ఎ ఆడియన్ ఇంకొక రాగా కూడా తీయవచ్చు కదా, ఈ స్టోరీ ఎండింగ్ ఇలా ఇవ్వచ్చు కదా. క్లైమాక్స్ రోమియో జూలియట్ పేరు ఏమైంది, ఆ పేరుని ఎలా ఎండ్ చేశారో అనేది మనం రివీల్ చేయకూడదు. సో ఆ పేరు ప్రాపర్గా ఎండింగ్ ఇచ్చుంటే బాగుండేది అనేది ఫీలింగ్. సో దెర్ ఈజ్ సమ్ సాడ్ ఎండింగ్, అదేంటి అనేది థియేటర్లో చూడండి. అండ్ ప్రతి ఒక్కళ్ళు మాట్లాడిన మాట ఏంటంటే అడవిశేష్ గారు ఏదైతే ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రీ ఇంటర్వెల్ ఏదైతే ఉందో విల్ హుక్ యూ అని చెప్పేసి ఆయన చెప్పారు, పిచ్చెక్కిపోతారని మాట్లాడారు. బట్ ఎవరు అలా ఫీల్ అవ్వలేదు అంటున్నారు. వాట్ ప్రీ ఇంటర్వెల్ ఫీల్ అవ్వలేదు. ఇంటర్వెల్కి ముందు వచ్చిన సీక్వెన్సెస్ ఏవి కూడా అంటే రేసీ స్క్రీన్ ప్లే చెప్పాను కాబట్టి పరిగెడుతూ ఉంటుంది. ఆ ఫ్లాష్ కట్స్ కానీ, ఎడిట్స్ కానీ, టక 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 ఆ గన్ సౌండ్స్ కానీ, అండ్ కన్నెపిట్టరో సాంగ్ కానీ, సో ఆ రేసీ పరిగెడుతుంది. కానీ ఇంటర్వెల్ ట్విస్ట్ అబ్బా మైండ్ అప్ అనే ట్విస్ట్ అయితే లేదు. ఆయన చెప్పిన ఆ ఎలిమెంట్స్ అయితే లేవు. బట్ సెకండ్ హాఫ్లో క్లైమాక్స్కి ఉన్నాయి, ప్రీ క్లైమాక్స్లో ఉన్నాయి. 20 మినిట్స్ లాస్ట్ 20 మినిట్స్లో అది ఫీల్ అవుతుంది. అంటే అనురాగ్ కశ్యప్ గారు యాక్చువల్గా ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కళ్ళకి, టీజర్ చూసినప్పటి నుంచి కూడా ఉన్న ఒకటే, అనురాగ్ కశ్యప్ గారు ఈజ్ విలన్. ఆ పర్సెప్షన్ మారుతుంది. ఆయన ఏం చేశాడు, ఆయన విలన్ కాదా, మరి విలన్ ఎవరు, తర్వాత ఏం జరిగింది, ఆపరేషన్ ఎవరికి, ఈ ఎవరి కోసం డబ్బులు సేకరిస్తుంది మృణాల్ ఠాకూర్. సో ఈ ప్లాట్ సీక్వెన్సెస్ ఏమున్నాయో అవి క్లైమాక్స్లో పెట్టడం వల్ల క్లైమాక్స్ ఎండింగ్ పార్ట్ ట్విస్టులతో బాగా అనిపిస్తుంది. అండ్ ప్రతి ఒక్కళ్ళు నెగిటివ్ నిన్నటి నుంచి ఎక్కడి నుంచో ఒక డివైడ్ టాక్ అనేది వినిపిస్తుంది. పూర్తిగా పాజిటివ్ లేదు, పూర్తిగా నెగిటివ్ కూడా లేదు. కొంతమంది నచ్చుతుంది, కొంతమంది నచ్చట్లేదు. దేనివల్ల అంటారు? ఏ ప్లాట్స్ వాళ్ళు ఆలోచించి ఇది నెగిటివ్ చేస్తున్నారు, లేదా ఎందుకు పాజిటివ్గా అనిపిస్తుంది ఏంటి అనేది? కథలో కొన్ని కీ ఎలిమెంట్స్ ఉన్నాయి. చాలామందికి నచ్చింది ఏంటంటే మనోడు హీరో ప్రేమిస్తాడు,
అనుకోని పరిస్థితుల్లో విడిపోతారు, వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటారు. ట్రైలర్లో మనకు చూపించిందే. ఆ వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ హీరో వస్తే ఆయనతో పాటు వెళ్ళడం ఏంటి అని కొంతమంది క్వశ్చన్ మార్క్. ఆమె ఎందుకు వెళ్తుంది, ఎందుకు ట్రావెల్ చేస్తుంది అనే ఆలోచన లేకుండా మొగుడు ఉండా కూడా వేరేవాడు వచ్చి పాతలవరు వస్తే వెళ్ళిపోతారా అన్న క్వశ్చన్ మార్క్ కొంతమంది మాట్లాడుతున్నారు. సెకండ్ హాఫ్లో అనురాగ్ కశ్యప్ గారి నుంచి ఇంకేదో ఎక్స్పెక్ట్ చేసాం మేము, ఆయన నుంచి ఇంకా ఓవర్గా కొంచెం డ్రామాటిక్గా ఏమన్నా ఉంటుందేమో అని అనుకున్నాం, అదేమీ లేదన్నారు. ప్లాట్ ఆఫ్ ద స్టోరీలో క్లైమాక్స్ లాస్ట్ 20 minutes వదిలిపెడితే మిగతా స్టోరీ అంతా కూడా రెగ్యులర్ అనలైజ్ స్టోరీలా ఉంది. ఈ స్టోరీకి ఎందుకు ఇంత పెట్టాలా వర్తా అనేది కొంత అనిపిస్తుంది. మెయిన్గా ఈ రీజన్స్ అన్నీ మాట్లాడుకోవడం వల్ల ప్రొడక్షన్ వాల్యూస్ ఎంత బాగున్నా, టెక్నికాలిటీస్ ఎంత బాగున్నా, స్టోరీ వాజ్ నాట్ రీచ్డ్ అప్ టు ద మార్క్. అది చాలా మందికి ఆల్టర్నేట్ అంటే ఇర్రెలవెంట్గా అనిపించే కొన్ని ఎడిట్ కట్స్ కూడా ఏదైతే సినిమాలో చూసారో ఇర్రెలవెంట్ అని చెప్పకూడదు, ఎందుకంటే మనం కొన్ని సినిమాలు ఇప్పుడు స్క్రీన్ ప్లే ఇర్రెలవెంట్ అనే మాట మనం యూజ్ చేసామంటే అది మనకి టెక్నికాలిటీ తెలియదని అర్థం. సినిమా గురించి మనకు మాట్లాడే అర్హత ఉండదు. అప్పుడు ఇర్రెలవెంట్ అనేది ఏంటి, ఇర్రెలవెంట్ ఫ్లాష్ కట్స్ అని ఎందుకంటారు? ఆ ఫ్లాష్ కట్ దానికి అర్థం లేకపోతే చాలా క్లియర్ డిస్క్రిప్షన్ తోటే కట్స్ అన్నీ చేశారు, ఎడిట్ కట్ పర్ఫెక్ట్ ఉంది, అది అర్థం చేసుకునే థాట్ మనకు ఉండాలి. ఇప్పుడు అలా చూసుకుంటే 1/9 ఒక్కడనే సేమ్ ఎడిట్ కట్స్ వల్లే పోయిన సినిమా అన్నారు. తర్వాత అర్థం చేసుకొని టీవీలో చూసిన వాళ్ళందరూ దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఆ స్క్రీన్ ప్లేకి జనాలు అలవాటు పడాలి. డిఫరెంట్ స్క్రీన్ ప్లే, టిపికల్ స్క్రీన్ ప్లే, ఫ్లాష్ కట్స్, ఎడిట్ కట్స్, బ్రేక్ అంటే మధ్యలో స్క్రీన్ సడన్గా ఆగి మళ్ళీ స్టార్ట్ అవ్వడం, ఇలాంటి వాటికి కొన్ని ఇంకా జనాలు అలవాటు పడాలి. సో దానివల్ల స్క్రీన్ ప్లే కొంచెం తగ్గింది, ఎడిట్ కట్స్ అర్థం కావట్లేదు అంటున్నారు, కానీ అలా ఏం లేదు, చాలా క్లియర్గా ఉంది. అండ్ సునీల్ గారిని సరిగ్గా వాడుకోలేదు అని, కామాక్షి గారిని సరిగ్గా వాడుకోలేదు అని వినిపిస్తుంది. అండ్ ప్రతి ఒక్కళ్ళు సునీల్ గారు ఈయన మెయిన్ విలన్గా చేసినా ఎవరు నో అనరు. అక్కడ అనురాగ్ కశ్యప్ గారిని సరిగ్గా వాడుకోలేదు. అండ్ సునీల్ గారి యొక్క క్యారెక్టర్ కూడా మరీ చీప్గా, అంటే చీప్ ఇన్ ద సెన్స్ చాలా తక్కువ టైంలో చంపేయడం అనేది ఎవరికి నచ్చలేదు. సునీల్ గారి క్యారెక్టర్ని ఇంకా వాడుకోవచ్చు, ఎందుకంటే ఆయన పుష్పలో చూసాం, ఆ తర్వాత రవితేజ గారి సినిమాలో విలన్గా చేయడం చూసాం, డిస్కో రాజా, తమిళ్ మూవీస్లో చేశారు విలన్గా. సో ఆయన్ని ఫుల్ లెంత్ విలన్గా ఆయన్ని చూస్ చేసుకోవచ్చు. లాస్ట్ అంటే స్టార్టింగ్ నుంచి సునీల్ గారిది అంత హెవీ ఇంపాక్ట్ ఏం లేకపోవచ్చు, అంటే మెయిన్ ఎవరు మనకి ఇక్కడ అనురాగ్ కశ్యప్ గారు. సో ఆయన కింద సబార్డినేట్ ఆఫీసర్ ఈయన. సో ఆయన చెప్పింది నేను చేస్తూ ఉంటాడు, కానీ ఎప్పుడైతే ఈయన ఛార్జ్ తీసుకుని హాస్పిటల్లో ఎంట్రీ ఇచ్చిన సీన్ ఉందో అక్కడ ఆయన డైలాగ్ డెలివరీ కానీ ఆయన యాక్షన్ కానీ ఆకట్టుకుంటుంది. కానీ ఆ యాక్షన్ ఇంకొంచెం లెంతీగా ఏమన్నా తీసి సునీల్ గారి క్యారెక్టరైజేషన్ ఇంప్రూవైజ్ చేస్తుంటే బాగుండేది. ఇది ఒక పాయింట్. తక్కువ రన్ టైం అయింది. అనురాగ్ కశ్యప్ గారిది రన్ టైం ఉన్నా కూడా అయ్యప్ప మాల వేయించినట్టు మాలకి కొన్ని సీన్స్లో మాలను కూడా, అంటే మాల వేసుకున్న ఆయన దగ్గర లైటర్ ఎందుకు, కొంతమంది ఆడుతూ ఉంటారు లైటర్ తోటి, ఇది లైటర్ ఎందుకు, గన్ పట్టుకో వెంటనే మాల తీసిన చూపించారు మనకి, గన్ పట్టుకుని కాల్చిన వెంటనే మాల తీసేయడం చూపించారు. మళ్ళీ లాస్ట్లో ఏమైనా సిగరెట్ కాల్చేటప్పుడు వైట్ బాటిల్ వేసుకున్నప్పుడు సంథింగ్ మాల ఒకటి ఉంది మెడలో. సో కొన్ని సీక్వెన్సెస్ ఇలాంటివి కొన్ని డిస్టర్బింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. మరి క్యాచ్ చేసి పట్టుకుంటారా లేదా ఎలాంటిది అనేది వీ హ్యావ్ టు వెయిట్. ఇది ఎంత దూరం వెళ్ళొచ్చు, అంటే ఇష్యూ చేయాలనుకునే వాళ్ళు చాలామంది కాబట్టి ఇష్యూ చేయాలనుకునే వాళ్ళు చేయవచ్చు. దానికి పబ్లిసిటీ కూడా వాడుకునే విధంగా కూడా రెండు రకాలుగా ఆలోచించుకోవచ్చు ఇది. సో పబ్లిసిటీ స్టంట్ కింద యూస్ చేయొచ్చు, ఇష్యూ చేయాలి నిజంగా నెగిటివ్గానే పోర్ట్రే అవుతుంది, అది నెగిటివ్ వేలోనే పోర్ట్రే అవుతుంది. ఎందుకంటే మాల తీసేసి ఆయన సిగరెట్ అంటే ఆయన చేతితో మాల తీసి ఇచ్చేసారు కూతురికి. మళ్ళీ చివరిలో ఆయన సిగరెట్ తాగేటప్పుడు వెన్ హీఈస్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ హరి, అక్కడ సిగరెట్ చేతిలో పట్టుకున్నారు అండ్ మాల ఉంది మెడలో. మరి అది అయ్యప్ప మాలేనా లేకపోతే ఏమన్నా మాల వేసుకుని మామూలుగా ఉన్నారా, అది క్లారిటీ వాళ్ళు ఇవ్వాలి, ఇంకా టీం ఇవ్వాలి. సో ఇలాంటి కొన్ని నెగిటివ్ ఎలిమెంట్స్ అండ్ అనురాగ్ కశ్యప్ గారి క్యారెక్టర్ ఇంకా ఏదన్నా, ఎందుకంటే ఆయన ఓ అంటూ ఆ టీజర్లో ఇచ్చిన కట్ ఏదైతే ఉందో ఇంకా బెటర్మెంట్ ఏదన్నా ఉంటుందా ఆయన క్యారెక్టర్ నుంచి. ఆయన ఏమో పాజిటివ్ విలన్ సైడ్ నుంచి మనకి ఎక్స్పెక్టేషన్ మార్చి ఆయన్ని హీరోని చేసేసారు సినిమాలో. హీరోని ఎందుకన్నానంటే సినిమా చూసిన వాళ్ళకి అర్థం అవుతుంది. అనురాగ్ కశ్యప్ ఇస్ ద మెయిన్ హీరో అనిపించింది. అండ్ డెకాయిట్ అనే టైటిల్కి జస్టిఫికేషన్ జరగలేదని చాలా మంది యొక్క ఒపీనియన్.
అసలు డెకాయిట్ అని కాదు, కింద ఉన్న ఆ ట్యాగ్లైన్ సినిమా టైటిల్గా పెట్టుంటే బాగుండేది అనిపించింది. అండ్ రోమియో జూలియట్ పెట్టినా బాగుండేది అనిపించింది అని చాలామంది అంటున్నారు దీని గురించి. కరెక్ట్, రోమియో జూలియట్ అని పెట్టుంటే ఒక ఇంపాక్ట్ ఉండేదేమో, ఎందుకంటే వాళ్ళిద్దరూ అలా పీల్చుకుంటారు కాబట్టి. హరి సరస్వతి అనేది కంటే కూడా రోమియో జూలియట్ అనేది ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేసే పేరు అవుతుంది. సో అది పెట్టి ఒక ప్రేమ కథ అని పెట్టినా బాగుండేది. డెకాయిడ్ అని పెట్టి దొంగతనాలకి ఒక ప్రేమ కథ అని పెట్టారు. టైటిల్ జస్టిఫికేషన్ జరిగింది అంటే మన పర్సెప్షన్లో దొంగతనాలు జరగాలి, సినిమాలో జరిగాయి, ఇద్దరి తరఫు నుంచి జరిగాయి. జరగడం పాయింట్ కాదు ఇక్కడ, ప్రేమ కథ వల్లే అది జరిగింది కాబట్టి మెయిన్ హెడ్లైన్ అదే కదా ఉండాల్సింది. డెకాయిట్ అని ఎందుకు పెట్టారు అనేది చాలామంది ఒపీనియన్. యాక్చువల్గా స్టోరీని అంటే ఒక అనాలిసిస్ ప్రకారం మేము అనుకోవడం, నిన్న సినిమాకి వెళ్ళే ముందు ఒక థాట్లో మేము అనుకున్నది ఏంటంటే, చిన్నప్పటి నుంచి హీరో దొంగ, ఆయన్ని హీరోయిన్ మార్చారు, అనుకోని పరిస్థితుల్లో హీరోయిన్ కూడా హీరోతో చేరి ఒక దొంగతనం చేయాల్సి వస్తుంది. ఇది ఇలా ఉంటే డెకాయిడ్ అనే టైటిల్ పర్ఫెక్ట్ జస్టిఫికేషన్. చిన్నప్పటి నుంచి దొంగ కాబట్టి, ఒంటరిగా ఎవరు లేకుండా ఏకాగ్గా పెరిగారు కాబట్టి అనాథలాగా ఆయన దొంగతనాలు చేసి ఎదిగాడు అనేది చూపించి డెకాయిడ్ అనేది జస్టిఫికేషన్. వాళ్ళిద్దరు లైఫ్లో లేనిది తీసుకొచ్చి ఒక దొంగతనానికి పెట్టి దాన్ని జస్టిఫై చేస్తూ డెకాయిడ్ టైటిల్ పెట్టడం అనేది మటుకు నాట్ యాక్సెప్టెడ్. అంటే టైటిల్ జస్టిఫికేషన్ 100% జరగలేదు, బట్ ఓకే జరిగింది. అంటే దొంగతనాలు అంటే సీక్వెన్సెస్ ఉన్నాయి కాబట్టి యాక్సెప్టెడ్. ఎందుకున్నాయి ఏంటి, ఎందుకు జరిగింది, ఇద్దరు దొంగతనాలు ఎందుకు చేయాల్సి వచ్చింది, కొంతవరకు మనకు ట్రైలర్లో రివీల్ చేశారు. ఎవరి గురించి అనేది మనం సినిమా చూడాలి. అండ్ కన్నెపెట్టరో సాంగ్ చాలామందికి ఒక మంచి ఫీస్ట్ లాగా మారిందని జనరల్ ఆడియన్స్ కూడా విజిల్స్ చేసేలా అది ఏదైతే టీజర్ కట్లో పెట్టారో దానికి కొంచెం ఎక్స్టెండెడ్ వర్షన్ పెట్టారని కూడా తెలిసింది. దాని గురించి ఏమంటారు? అండ్ దాంతోపాటు టైటిల్ రివీల్ ఇంట్రడక్షన్ కూడా చేశారు. కన్నెపెట్టరో సాంగ్ సినిమాకి హైలైట్. అంటే ఎవరు అలా వాడుకోవచ్చు అనే థాట్ ఇప్పటిదాకా ఎవరికి రాలేదేమో. వర్త్ అనమాట, కంప్లీట్గా వర్త్ కన్నెపెట్టరో సాంగ్. దాంతో హీరో ఇంట్రడక్షన్, టైటిల్ రివీల్ అన్నీ వర్త్ ఆఫ్ మనం పెట్టే అమౌంట్కి. కాకపోతే ఆ ఒక్క చిన్నపాటికి 250 పెట్టచ్చా అనేది తప్పు మాట. ఎందుకంటే మనం 3 గంటలు సినిమా చూడడానికి వెళ్తున్నప్పుడు స్టార్టింగ్ ఆ కన్నెపెట్టరో ఒకటి పెట్టారు దానికోసం చూస్తాను సినిమా అంటే కాదు, 3 గంటల సినిమా ఉండాలి. అండ్ ఆ కన్నెపెట్టరో సాంగ్లో నాగార్జున గారి ఫ్యాన్స్కి కావాల్సిన కింగ్ నాగ్ ఫ్యాన్స్ అని ఒక ఆటో వెనకాల అది కూడా వేశారు. అంటే ఫ్యామిలీకి సంబంధించి కాబట్టి అండ్ సుప్రియ గారు కాబట్టి ఆటోమేటిక్గా అది ఆ ఫ్లేవర్ అనేది మనకి టచ్ అవుతూ ఉంటుంది. స్టార్టింగ్లోనే బెటర్ కనిపెట్టరు, ఇంకేమన్నా ఇంపాక్ట్ ఉంటే బాగుండేదా తర్వాత కూడా అనే ఫీల్ వచ్చింది. ఆ స్టార్టింగ్ ఎంట్రీ వరకు పెట్టి ఆపేశారు అనే ఫీల్ వచ్చింది. దాన్ని ఇంకేమన్నా చేయొచ్చు ఆ కనిపెట్టరు సాంగ్ తోటి, బ్యాక్గ్రౌండ్లో ఏమన్నా వేసి. కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మటుకు చాలా బాగుంది. అండ్ బీట్స్ కూడా బీట్స్ చాలా బాగున్నాయి. జ్ఞాని గారు ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ స్కోర్, అద్భుతం. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బిగ్గెస్ట్ అసెట్ ఆఫ్ ద ఫిలిం. అంటే మీరు ఎక్కడ చూస్తున్నారనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. డాల్బీ అట్మాస్లో అయితే మటుకు సీట్లు అదురుతున్నాయి. సో జ్ఞాని గారి బ్యాక్గ్రౌండ్ కావచ్చు, భీమ్స్ గారి మ్యూజిక్ సాంగ్స్ కావచ్చు, అడవిశేష్ గారి డ్యాన్స్ మూమెంట్స్ కావచ్చు, అన్నీ బాగున్నాయి. ఎక్కడో ల్యాగ్ కంటెంట్ వల్ల సినిమా కొంచెం డివైడ్ టాక్లో వెళ్తుంది. ఆడియన్స్ మరి దాన్ని ఎలా హిట్ చేస్తారు, ఎలా చేస్తారు అనేది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. బట్ యాజ్ ఏ ఆడియన్గా సినిమా గురించి చెప్పాలి అంటే సెకండ్ హాఫ్ ఉన్న ల్యాగ్ అండ్ ఇందాక మనం చెప్పుకున్న కొన్ని నెగిటివ్ ఎలిమెంట్స్ అన్నీ పక్కన పెట్టుకుంటే సినిమాకి మనం ఒక 2.5 రేటింగ్ ఇవ్వచ్చు. ఒక క్రిటిక్గా సినిమాని జస్టిఫై చేయాలి అంటే 1.75 రేటింగ్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఈ ఫ్రైడే అడవిశేష్కి ఒక బ్రేక్ ఇచ్చిందా, లేకపోతే అడవిశేష్ని పుష్ బ్యాక్ చేసిందా? హిట్ మెషిన్కి బ్రేక్ పడిందనే అనుకుంటున్నాను. బ్రేక్ ఇవ్వడం లేదు, హిట్ మెషిన్కి బ్రేక్ పడిందేమో. G2 గురించి వెయిట్ చేసేలాగా చేశారు ఆయన. మళ్ళీ ఆయన అంటే కమ్బ్యాక్ ఇట్స్ లైక్ ఏ కమ్బ్యాక్ కోసం వెయిటింగ్. సో ఇదైతే వర్త్ వాచ్ ఇన్ థియేటర్స్. బట్ ఎంతవరకు ఆడియన్స్ కనెక్ట్ అవుతారు అనేది వాళ్ళ పర్సెప్షన్. మన థాట్స్ చెప్తాం, ఎవరి మీద రుద్దాం. వాళ్ళు ఆడియన్స్ చూసి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు వాళ్ళ ఒపీనియన్. మృణాల్ గారు చాలా బెస్ట్ పెర్ఫార్మర్. షీ ఈజ్ ఎన్ అబ్సల్యూట్ ఆర్టిస్ట్. చాలా బాగా చేశారు, అప్రిషియేషన్స్ వస్తున్నాయి. నెక్స్ట్ లెవెల్ క్లైమాక్స్ లాస్ట్ పార్ట్లో హర్ యాక్షన్ ఫ్రమ్ ద హోటల్ టు ద హాస్పిటల్, ఒక మదర్ రోల్లో ఒక లవర్ రోల్లో 2 డిఫరెంట్, ఒక సెంటిమెంటల్ అండ్ ఒక రొమాంటిక్, 2 బ్యాలెన్స్ చేశారు చూసారా, దట్ వాస్ అమేజింగ్. సో
సో ఫైనల్గా ఈ సినిమా గురించి ఆడియన్స్కి మీ యొక్క అనాలిసిస్ వైస్గా ఏం చెప్తారు? థియేటర్లో చూడకూడదు అనే సినిమా అయితే కాదు, వర్త్ వాచ్ ఇన్ థియేటర్స్, బట్ వన్ టైం వాచబుల్ ఇన్ థియేటర్స్. అండ్ దట్ బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ హాంట్ యూ ఆఫ్టర్ యూ రీచ్ హోమ్. ఖచ్చితంగా ఎస్ఎఫ్ఎక్స్ మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా రీచ్ అవుతుంది. అది ఆ డప్పుల ఆ సౌండ్స్ మనకి క్యారీ అవుతాయి. సో చూసారు కదా, ఇది డకాయిట్ యొక్క అనాలిసిస్. ఇది మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కింద అయితే కమెంట్ చేయండి. అండ్ కీప్ వాచింగ్ డైల్ న్యూస్. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.